బాదాం బాదాం అమ్మ కచ్చా బాదాం 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 అమ్మ కచ్చా బాదాం. ఇది అలవాటమ్మా. మనమైతే అమ్మాయిలకైతే ఊరికైతే పంపించాలమ్మా. పంపించకపోతే అసలు బాగుపడరమ్మా. అమ్మాయికైతే ఊరికి పంపించాలమ్మా. వైపు పంపించకపోతే అమ్మాయిలు అయితే తడైపోతున్నారు. అబ్బాయికి వైపు పంపించకపోతే అబ్బాయిలు అయితే తడైపోతున్నారు. సరే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే బ్లాగ్ అయితే వెళ్ళిపోతాం. మనమైతే ఉప్పు కారం తిన్నాం ఫ్రెండ్స్. ఉప్పు కారం తింటే మనమైతే వదిలేస్తే 10 మంది పిల్లలు కనేసాం. సరే ఫ్రెండ్స్, మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఓయోకి అయితే బయలుదేరిపోయాను. ఓలా అయితే బుక్ చేసుకున్నా. ఓయోకి తెలిపి పులిహార అయితే కలిపేద్దాం. మనమైతే ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. మొత్తం చవకని. సరే ఫ్రెండ్స్, అలాగే మనమైతే వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయాక మనమైతే అక్కడైతే ఫుల్గా అయితే మాట్లాడుకుందాం. ఎవరితో వెళ్తున్నా, దేనితో వెళ్తున్నా మొత్తం అయితే మీకైతే క్లారిటీగా చెప్తాను. అలానే చూసుకుంటే మన ఓయో ఓనర్ వచ్చేసి రితేష్ అగర్వాల్ ఫ్రెండ్స్. మనకి ఓయో వచ్చేసి చాలా పెద్ద ఫేమస్ ఫ్రెండ్స్. మన ఇండియాలో కానీ అవుట్ ఆఫ్లో కూడా చాలా పెద్ద ఫేమస్ ఓయో వచ్చేసి. తను అతి చిన్న వయసులోనే పెద్ద బిలియనర్ అయితే అయ్యారు రితేష్ అగర్వాల్ వచ్చేసి. చూసుకుంటే మనం అలానే ముందుకెళ్ళి మనమైతే ఓయో అయితే నేను ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకుని డైరెక్ట్ అయితే ఓయోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ వచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి, దగ్గరికి అయితే వచ్చేసాను. లోన్కి వెళ్ళిపోదాం. లోన్కి వెళ్ళి చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఓయోలో అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. మనం వచ్చేసి చూడండి, అలాగే ఓయో కనిపిస్తుంది కదా, అది ఇదే ఓయో ఫ్రెండ్స్. ఇది మనం వచ్చేసి మొత్తం చవకే ఫ్రెండ్స్. ఓయో వచ్చేసి ఫుల్గా అయితే ఎంజాయ్ చేద్దాం. ఆల్రెడీ నేను అయితే ఓయోలోకి అయితే వచ్చేసాను. నేనైతే రూమ్ అయితే బుక్ చేసుకున్నాను. రూమ్ అయితే మనకి ఇచ్చేసారు. 2nd ఫ్లోర్ అయితే ఇచ్చేసారు. చూడండి ఫ్రెండ్స్, అలాగే అక్కడ చూసుకుందాం. నేను 2nd ఫ్లోర్కి అయితే వచ్చేసాను. పక్కన చూసుకుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది. పక్కన ఇవి కూడా ఉన్నాయి. చూడండి, పక్కన అయితే లొకేషన్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. మనమైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేయబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ రూమ్కి అయితే వచ్చేసాను. ఫుల్గా ఎంజాయ్ చేద్దాం రూమ్లో వచ్చేసి. ఇప్పుడైతే మనమైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం అయితే మీకైతే చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే నాకైతే చాలామంది బ్యాడ్ కామెంట్లు అయితే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసేదంతా మంచి పనులు అనుకుంటారు, వెనకాల చేసేదంతా గుడ్ సెట్ పనులు. అలానే చూసుకుంటే మనమైతే ముందైతే ఫ్రెష్ అప్ అవుదాం. ఫ్రెష్ అప్ అయ్యి మనమైతే మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్తాను. ఎందుకు వచ్చాను, దేనికోసం వచ్చాను, ఎవరితో వచ్చాను అనేది మొత్తం అయితే చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోదాం. అలాగే చూడండి ఫ్రెండ్స్, కొంతమంది ఉంటారు, కొంతమంది మాట్లాడేవన్నీ శ్రీరంగం మిత్రులు, చేసేవన్నీ గుడ్ సెట్ యాసాలు అయితే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, అలాగైతే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎవడేమనుకున్నా నాకైతే అనవసరం ఫ్రెండ్స్. ఎందుకంటే నేనైతే ప్రపంచమంతా మీకైతే చూపించబోతున్నా. మన ఇండియా కల్చర్ అనేది, మన అవుట్ ఆఫ్ కల్చర్ అనేది ఎలా ఉంటుంది, బట్ నేను మొత్తం అనేది మీకైతే కలరా చూపిస్తున్నా. దానికోసం అయితే నేనైతే ఎన్ని రిస్క్లను పడతా, ఎంతైనా చేస్తా మీకోసం అనేది. మీ సపోర్ట్ అయితే నాకు కొంచెం కావాలి. బట్ అలానే చూసుకుంటే మీరంతే నాకు ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తే మీకు మొత్తం అనేది చూపిస్తా, ఏమేమి జరుగుతుందో చూపిస్తా. బట్ నేను ఓయోకి వచ్చిన కారణం కూడా నేనైతే చెప్తా మీకు. నేనైతే ఏ అమ్మాయితో రాలేదు ఓయోకి వచ్చేసి. సింగిల్గా వచ్చా. అది కూడా సింగిల్గా వచ్చి వీడియో చేస్తున్నా. మీకు ఏదో చెప్పాలని చెప్పాక. బట్ మీరైతే ఓయోకైతే ఎవరితో ఓయోకైతే వెళ్ళొద్దు. బట్ కేర్ఫుల్గా ఉండండి. కేర్ఫుల్గా ఉండి మంచి పనులు అయితే చేయండి, మన దేశానికి ఉపయోగపడేవి. అలానే చూసుకుంటే నేనైతే నూడిల్స్ అయితే తినబోతున్నా. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నూడిల్స్ అయితే చాలా స్పైసీగా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. అలా చూసుకుంటే నాకు అయితే రూమ్ అయితే నచ్చింది ఫ్రెండ్స్. రీజనబుల్ ప్రైస్కి అయితే నాకు దొరికింది. ఎందుకంటే 700కి నాకు దొరికింది. అది కూడా నేనైతే ఇక్కడ 1 డే స్టే చేయబోతున్నా. మీకైతే ఎక్కడైతే ఏమేమి ఉన్నాయో అన్నీ చూపెడతా ఫ్రెండ్స్. ఏమున్నాయి లోకల్, ఏమేమి ఉన్నాయి అన్నీ మీకైతే చూపిస్తా. నాకు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీకైతే ఏమున్నాయితే మీకు చూపిస్తా. ఫుల్గా ఎంజాయ్ చేయండి నా వీడియో వచ్చేసి. అలానే చూడండి ఫ్రెండ్స్, మీరైతే ఏం బ్యాడ్ కామెంట్ అయితే ఏం చేయకండి. నేనైతే ఎవరితో వెళ్ళలేదు, సింగిల్గా వెళ్ళాను. బట్ నాకైతే అంత బ్యాడ్ అలవాట్లు అయితే అస్సలు లేవు. అలానే చూసుకుని ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.